ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది ఇద్దరి మంత్రులపై చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళ మంత్రి పదవి పీకేస్తారు, ఇట్లాంటి చర్చ జరుగుతూ ఉంది. ఆ మంత్రి పదవిలో అవుటు అనే పేర్లు ఇక్కడ మనం కూడా తమ్నేలు పెట్టుకున్నాము. క్యాబినెట్ నుంచి ఆ ఇద్దరు అవుటు. ఆ ఇద్దరు ఎవరు? ఇగో జూపల్లి, కొండా సురేఖ. వీళ్ళిద్దరు పేర్లు హిట్ లిస్ట్లో ఉన్నాయి. రేవంత్ హిట్ లిస్ట్లో వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి. గతంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, నాగ చైతన్య, సమంత, కేటీఆర్ ఇట్లాంటి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగింది. పర్సనల్గా రేవంత్ రెడ్డి ఇంటికి పిలిపించుకొని మరి కొండా సురేఖకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంత సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అయినాయి. వైరల్ మీన్స్ ఏ పార్టీ పేరు చెప్పండి, బట్ ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీయో లేకపోతే అపోజిషన్ ఇంకా వేరే పార్టీయో, ఈమె కొన్ని వీడియోలు, షార్ట్స్ అవి వైరల్ చేసుకురు వాళ్ళు. సో ఇదంతా కూడా కొండా సురేఖ మీద ఒక రిమార్క్ ఉంది అని చెప్పి రేవంత్ దృష్టిలో ఉన్నది. కొండా సురేఖ, జూపల్ ఇద్దరు పోయినా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి లేదంట ప్రస్తుతానికి. సో అట్లాంటి చర్చ జరుగుతూ ఉంది. జూపల్లి కృష్ణారావు ఈయన మంత్రి పదవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండట్లేదు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఎవరిని లెక్క చేయట్లేదు, ఏక్ నిరంజన్ లాగా. ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరి పదవులకి గండం పొంచి ఉందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు.